ప్రపంచంలో విచిత్రం ఎక్కడా లేని విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా కువైట్ అయినా ఒమన్ అయినా ఏ దేశంలోనైనా ఆ దేశానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఏ దాష్టికాలో చేస్తే అక్కడ ప్రజల ప్రాణాలు తీస్తే అక్కడ వాళ్ళని హింసిస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే శిక్షించినందుకు శబాష్ అంటారు లేదా నిశ్శబ్దంగా ఉంటారు లేదా ఏ సోషల్ మీడియాలోనూ శబాష్ అనేటటువంటి పోస్టులు పెడతారు. ఒక్క భారతదేశంలోని విచిత్రం ఏంటంటే మన ప్రజల ప్రాణాలు తీసి మన ఊళ్ళల్లో బాంబులు పెట్టి మన ఊళ్ళల్లో కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపి అట్లాంటి వాళ్ళు దొరికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆ జైలుకు వెళ్ళిన వాడికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. పైగా వాడు చేసిన దుష్కృత్యాలను సమర్థిస్తూ ఎక్కడేదో దుష్కృత్యాలతో పోల్చుతూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు తయారవుతారు. పైగా వాడిని శిక్షించేటప్పుడో మన దేశంలో ఉన్న లాయర్లు కట్టుకుని వెళ్ళి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తారు. వాడికి ఏ ఉరి శిక్షో కోర్టు వేస్తే అర్ధరాత్రి పూట్ల జడ్జి గారి నిద్రలేపి మరి అయ్యా మీరు వాడికి ఉరేయడం తప్పు, దానివల్ల మానవత్వం చచ్చిపోతుంది, భారతదేశం పరువు పోతుంది అంటూ అర్ధరాత్రి పూట్ల డిబేట్లు పెడతారు. అర్ధరాత్రి పూట్ల కోర్టు ఆర్గ్యుమెంట్లు చేస్తారు. చివరికి ఈ దేశానికి సర్వనాశనం చేయడానికి కుట్రలు పన్నినటువంటి ఈ దరిద్రులు చస్తే ఆ శవాలను తీసుకువెళ్ళేటప్పుడు భారీ ఊరేగింపులు చేస్తారు. భారత్ను ముక్కలు చేయాలని నినదిస్తారు. ఇలాంటి దేశద్రోహులు దర్జాగా తిరిగే ఏకైక దేశం భారత్ అనుకుంటా. మిగతా దేశాల్లో అయితే కనీసం కాల్చి చంపకపోయినా కొట్టి చంపకపోయినా శిక్ష అయినా వేస్తారు. మన దేశంలోనే ఈ దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శ్రీలంకలో ఇట్లాంటి మత పెచ్చని రేకెత్తించి ఆ మధ్య కాలంలో చేసినటువంటి దుష్కృత్యాల కారణంగా ఏదైతే జకీర్ నాయక్ మాటలకి అలవాటు పడిపోయి అక్కడ ఆ దేశపు తిండి తింటూ ఆ దేశంలోనే మతోన్మాదాన్ని సృష్టించి అక్కడ ప్రజల్ని చంపేటటువంటి కుట్రలు పన్ని బాంబులు పేల్చినటువంటి వాళ్ళకి 21 మందికి ఉరిశిక్ష విధిస్తే వాళ్ళని కాపాడడానికి ఒక్క లాయర్ కూడా దొరకలేదు. అదే సందర్భంలో వాళ్ళకి శిక్షలు పడ్డాయి. మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా అది.